దేవుడి యొక్క శ్రేష్టమైన సమయాన్ని, తరుణాన్ని మనకిచ్చి, ఈ శ్రేష్టమైన తరుణంలో, సమయంలో దేవునితో మనం ఉండడానికి, దేవుని నుండి మనం నేర్చుకోవడానికి ఆయన చూపిన కృపకై నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చక్కగా దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. ప్రాక్టికల్ టాక్లో మనల్ని ఏది ఎక్కువగా ఎంగేజ్ చేస్తుంది, ఏది ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతుందని మనల్ని మనం పరీక్షించుకోవడానికి, ఆలోచించడానికి ఒక డిఫరెంట్ వ్యూలో దేవుడు తమ్ముని వాడుకున్నాడు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మనం ఈ థీం పెట్టుకున్నాం, విక్టోరియస్ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విజయవంతమైన జీవితం. మీరు చెప్పండి, క్రీస్తునందు విజయవంతమైన జీవితాన్ని జీవించకుండా ఆటంకపరిచేది ఏంటి? వాట్ ఈజ్ మెయిన్ ఆబ్స్టికల్? పాపమే. దానికి ఇక 100 డెఫినేషన్స్ ఇచ్చిన మళ్ళీ అది మూలం సిన్, కాజ్ సిన్. పాపం 2 రకాలుగా పనిచేస్తుంది, మన లోపల నుండి, మన బయట నుండి. సెయింట్ పాల్ ఆయనంతటా ఆయనే చెప్పిన ఒక మంచి మాట, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ ఇన్ అండ్ వితౌట్ అన్నాడు ఆయన. నా లోపల నుండి నేను స్ట్రగుల్ అవుతున్నాను, నా బయట నుండి నేను స్ట్రగుల్ అవుతున్నాను. రోమపత్రికలో రోమన్స్ చాప్టర్ 7, ఒకవేళ మీ దగ్గర నోట్స్ ఉంటే మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి దగ్గర నోట్స్ లేకుంటే, మీ పక్కల దగ్గర నోట్స్ ఉంటే నిర్దాక్షిణంగా ఒక పేపర్ చింపుకొని, అడుగు తీయకపోతే రాసుకోండి. దిస్ విల్ హెల్ప్. ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. రోమన్స్ చాప్టర్ 7 వర్స్ 22, రోమపత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా చెప్పిన మాటలు, చాలా స్పష్టంగా మాట్లాడిన మాటలు. వేరొక నియమం నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుతుంది అంటాడు ఆయన. 22 నుంచి 25 వరకు రాసుకోండి మీరు. ఆయన లోపల నుండి స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన మంచి చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. స్ట్రగ్లింగ్ విత్ ఇన్, ఆయన లోపల స్ట్రగుల్ అవ్వడం. అదే పౌలు స్ట్రగుల్ విత్ అవుట్ సైడ్, బయట నుండి ఆయన ఎదుర్కొనే ఆ స్ట్రగ్లింగ్. ఎఫెసియన్స్ 6, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆయన బయట నుంచి ఎదుర్కొనే స్ట్రగుల్స్ గురించి మాట్లాడాడు. నేను అందుకే ఏం చెప్తున్నానంటే, ప్రతి విశ్వాసి ఒక విక్టోరియస్ లైఫ్, క్రీస్తులో ఒక విజయవంత జీవితం జీవించాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 రకాలైన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. ఒకటి వారి లోపల నుండి పాపం, ఒకటి బయట నుండి పాపం. వారి లోపల నుండి పాపం ప్రేరేపించడం, లోపల నుంచి అసలు అక్కడ ఏముండదు, కానీ లోపల మాత్రం పాపపు ప్రేరేపణ, పాపపు ఆలోచన, విజయవంత జీవితం ఉండకుండా ఎన్నో రకాలైన ఆలోచన. ఇందాక తమ్ముడు దాన్ని బాగా డీల్ చేశాడు. మెంటల్, మైండ్. చాలాసార్లు మీకు కూడా ఇట్లా అనిపిస్తుంది, ఒకటి చేయాలి, ఏదైతే మేలుకరమైందో అది చేయాలనిపిస్తుంది, కానీ చేయకుండా మీకు కూడా వస్తుందా ఆటంకం? ప్రార్థన చేయాలనుకుంటాం, రేపటి నుంచి ఫాస్టింగ్ చేయాలనుకుంటాం, లోపల తెల్లారుజామున నుంచి ఆకలి అవుతుంది కదా. అంటే మనం ఏది చేయాలో అది చేయకుండా ఉండే ఆటంకం, అది ఇన్సైడ్. బయట సైడ్ ఎఫెసియన్స్ 6:12 and 13, ఎఫెసీ పత్రిక 6:12-13లో బయట నుండి ఉండే పోరాటాలు. మనం పోరాడేది శరీరదారులతో కాదు, బయట నుండి ఉండే ఒక పోరాటం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. 2 రకాలుగా మనం పోరాడాల్సిందే అన్నాడు. మరి ఈ పోరాటంలో మనం గెలవడానికి ఆయన ఒక మంచి మాట ఉంటుంది కొరింథియన్స్ 2nd లెటర్లో. కొరింథియన్స్ 2nd లెటర్ చాప్టర్ 6 verse 7. ఇది ఒకటి చదవండి ఎవరైనా. పెట్టినానా? 2 Corinthians 6:7. కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అన్నాడు.
కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి. అల్టిమేట్గా మన ఆయుధం ఏంటి అంటే నీతి ఆయుధమే, ద వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్. నువ్వు లోపల ఉన్న అపవాదిని గెలవాలన్నా, లోపల ఉన్న పాపాన్ని గెలవాలన్నా, లోపల ఉన్న టెంప్టేషన్స్ గెలవాలన్నా, బయట నుండి వచ్చే టెంప్టేషన్స్ గెలవాలన్నా, వి నీడ్ ద వెపన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి ఆయుధంతోనే పోరాడాలి తప్ప ఇంకా ఏ విధంగా కూడా పోరాడితే నువ్వు గెలవలేవు. బైబిల్లో నీతి ఆయుధాలు ఉన్నాయి, బైబిల్లో కృపా సాధనాలు ఉన్నాయి. ద టూల్స్ ఆఫ్ గ్రేస్ అంటారు. కృపా సాధనాలు ఉన్నాయి, నీతి ఆయుధాలు ఉన్నాయి. వాటితోనే మనం పోరాటం చేయాలి. అందుకే నా టైటిల్ కూడా అదే, 7 స్టెప్స్ టు విక్టరీ ఓవర్ సిన్. 7 స్టెప్స్ విక్టరీ ఓవర్ సిన్. పాపం మీద విజయానికి ఒక 7 ప్రాముఖ్యమైన మెట్లు, 7 స్టెప్స్. మీరు దీన్ని ఖచ్చితంగా పాటించండి, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. నేను 2 విషయాలు మాట్లాడతాను ఈరోజు, ఇదొకటి, ఇంకొక విషయం కూడా. 7 స్టెప్స్ మీకు బాగా గుర్తుకుండడానికి అన్నీ నాకు ఒక రకమైన ఏమంటారు దాన్ని, అలవాటు పిచ్చో ఏదో అంటారు కదా, అక్షరాలు కలపడం, నెంబర్లు కలపడం, అలాంటిదే ప్రయత్నం. అన్ని డీలే. 7 స్టెప్స్. దీన్ని మేము మీ దగ్గర స్పిరిచువల్గా మాట్లాడుతున్నాం. నాకు ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది ఒక కాలేజీలో యవనస్తుల మధ్యలో మాట్లాడడానికి. దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే 7 Ds ఫార్ములా అని పెట్టాను. 7 Ds ఫార్ములా. అదే మీతో కూడా మళ్ళీ మాట్లాడుతున్నాను. నెంబర్ 1, డిసైడ్. నీ లోపల ఒక ఖచ్చితమైన నిర్ణయాలు ఉండాలి. నువ్వు డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ నువ్వు డిసైడ్ అవ్వడం. ఇది చాలా కష్టం. నేను ఎగ్జాంపుల్ డానియల్ని చూపిస్తాను మీకు. 1వ అధ్యాయంలో డానియల్ చాప్టర్ 1 8 and 9, 8-9 వచనాల్లో డానియల్ డిసైడెడ్ అని ఉంటుంది. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు చెప్పండి ఉద్దేశించి, డిసైడెడ్. దానియేలు డిసైడ్ చేశాడు. అందుకే నా నోట్స్లో ఏమని రాసుకున్నానంటే, గాడ్ కెన్ నాట్ హెల్ప్ అస్ ఇఫ్ వీ డిసైడ్ నాట్. నువ్వు డిసైడ్ కాకపోతే దేవుడు సహాయం చేయడు అని చెప్పండి మీ పక్క వాళ్ళకు. గాడ్ కెనాట్ హెల్ప్ అస్ ఇఫ్ వి డిసైడ్ నాట్. నువ్వు డిసైడ్ కాకుండా దేవుడు నీకు సహాయం చేయడు. డిసైడ్ అయితే దేవుడు సహాయం చేస్తాడు. అందుకే ఫస్ట్ దేవుడి సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు డిసైడ్ అయ్యే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది దేవుని సహాయం. అందుకే ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? డిసైడ్ అయ్యే దగ్గర ఉంది. అందుకే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఒక మంచి డిసైడ్మెంట్కి వచ్చేసి నువ్వు. ఆయన ఖచ్చితంగా అనుకున్నాడు. అది ఎవరి భోజనం చెప్పండి? అది మళ్ళీ పెట్టినాను, రాజభోజనం. అంటే ఎట్లుంటుంది చెప్పండి? రాజుల భోజనం అంటే హైజిన్ లేకుండా ఈగలాలి దోమలాలి ఉంటుందా? అసలు వాళ్ళను ఒక స్పెషల్ పర్పస్లో వాళ్ళు బబులోను తీసుకొని రాబడ్డారు. స్పెషల్ పర్పస్ ఉంది వాళ్ళ మీద, చాలా ప్రెషియస్ ఫుడ్. కానీ ఆయన అన్నాడు, నో, అది అపవిత్రత చేస్తుంది కాబట్టి నేను తినను అనుకున్నాడు ఆయన. అంతే, డిసైడ్. అందుకే దానియేలును దేవుడు డిసైడ్, ఒక ఖచ్చితమైన ఉద్దేశాలు ఉన్న వారి పక్షాన దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఆమెను చెప్పొచ్చు మీరు. నీ పట్ల కూడా ఒక ఖచ్చితమైన డిసైడ్స్ ఉంటే దేవుడు నీకు ఒక ఉన్నతమైన ప్రణాళిక చేస్తాడు. అందుకే దానియేలును తీసుకుపోయి దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? ప్రధానమంత్రిగా పెట్టాడు. ప్రధానుల్లో ముఖ్యుడిగా పెట్టాడు. 3 ఉంటారు ప్రధానులు రాజు తర్వాత, అందులో మొదటివాడిగా పెట్టాడు. ఎందుకంటే ఖచ్చితంగా డిసైడ్ అయ్యాడు కొన్ని విషయాల్లో. మనం కూడా డిసైడ్ అవుతాం. పొద్దున డిసైడ్ అయ్యి చెప్పండి, మిగిలింది మీరు పూరించగలరు. ఎప్పటి వరకు? ఒక్కరోజు కాపాడుకోవడం కష్టం. యోహాను మొదటి పత్రికలో, జాన్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 5 verse 18,
యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుంది? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాను కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. వి నో విత్ కాన్ఫిడెన్స్ దట్ ఎనీవన్ బార్న్ ఆఫ్ గాడ్ డస్ నాట్ హ్యాబిచువల్లీ సిన్. చాలామంది హ్యాబిచువల్లీ సిన్ చేస్తూ ఉన్నారు. హూ వాజ్ బార్న్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ కీప్స్ అండ్ ప్రొటెక్ట్స్ హిమ్ అండ్ ద ఈవిల్ వన్ డస్ నాట్ టచ్ హిమ్. అది నాకు చాలా ఇష్టం. Satan cannot touch us if we decide. చెప్పండి మీ పక్కలకు, నువ్వు డిసైడ్ అయితే అపవాది నిన్ను ముట్టలేడు. దుష్టుడు వాణ్ణి చెప్పండి దుష్టుడు వాణ్ణి ముట్టడు. మీరు టూ ఆస్పెక్ట్లు ఈ మాట చెప్తా ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తాడు, మరొకటి దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఇంకేం కావాలి సక్సెస్ అవ్వడానికి? కాబట్టి ఒక మంచి డిసైడ్ కావాలి. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించే ఒక మాట ఉంది ప్రావర్బ్స్లో, సామెతలు 24:16లో. ప్రావర్బ్స్ 24:16. మీకు 1 గంటకు తినే అలవాటు ఉందా? 1:30 తినే అలవాటు ఉందా? 1:30 అనండి. 2 గంటలకు తినే అలవాటు ఉందా? రైట్. ప్రావర్బ్స్ 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచు. 7 మార్లు పడినా. కాబట్టి నువ్వు తిరిగి లేవాలి. కొన్నిసార్లు ఆ డిసైడ్ అనేవి డిస్టర్బ్ అవుతుండొచ్చు, కానీ మళ్ళీ డిసైడ్ అవ్వండి. ఈసారి ఖచ్చితమైన ఉద్దేశం తీసుకోండి. ఈసారి ఒక స్ట్రాంగ్ డిసైడ్ కానివ్వండి మీ జీవితంలో. కొన్ని నిర్ణయాలు, కొన్ని ఉద్దేశాలు ఖచ్చితంగా తీసుకోకపోతే అవి నీ జీవితంలో ఎప్పుడు ప్రయోజనం దొరకదు. నేను స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను. ప్లస్ అది ఒరిజినల్గా కూడా కొన్ని డిసైడ్స్ లేకపోతే కనుక నీ లైఫ్లో దేన్ని పొందుకోలేవు. కాబట్టి మొదటిది డిసైడ్. రెండవది డిపెండెన్సీ. ఇది కూడా నువ్వు పాపాన్ని జయించడానికి ఉపయోగపడే సెకండ్ స్టెప్, రెండవ మెట్టు. ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అంటే ఆన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. పనిని ముగించిన క్రీస్తు మీద డిపెండ్ అవ్వమంటున్నాను నేను. మీరు చెప్పండి, దేవుడు క్రీస్తు పని చేస్తాడా, చేయబోతున్నాడా, చేస్తున్నాడా, చేసేసాడా? దాని మీద డిపెండ్ అవ్వమంటున్నాను నేను. ఆల్రెడీ హీ డన్. ఆయన ముగించేశాడు. హీ ఫినిష్డ్. అందుకే మన ఐడెంటిఫికేషన్ ఎక్కడుందంటే హిస్ డెత్ అండ్ రిజరక్షన్. ఆయన మరణ పునరుత్థానాలలో మన గుర్తింపు ఉంది. దాని మీద డిపెండ్ అవ్వమంటున్నాను నేను మీకు. ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు ఇక్కడ? ఓకే, గుడ్. తీసుకోలేదు ఎంతమంది? తీసుకున్న వాళ్ళు. 10th అయిపోతే ప్రిపేర్ అవ్వాలి. 10th అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే రిపేర్ అవ్వాలి. రిపేర్ అయిన వాళ్ళే ప్రిపేర్ అవ్వాలి. ఓకే. రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో, రోమన్స్ 6 చాప్టర్ 6 verse 3 and 4. రోమపత్రిక 6:3-4. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరగరా? ఇంగ్లీష్లో ఉంటుంది, డూ యు నో? మీరు ఎరగరా? 4వ వచనం పెట్టినా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డది. మీరు ఎరగరా? మనం ఎరగవలసిన జీవితం అది. అందుకే నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, దేవునిలో డిపెండ్ అవ్వండి. ఈ జీవన్ నాది కాదు, ఈ జీవన్ దేవునిదని డిపెండ్ అయితే, నేను చచ్చిపోయాను, క్రీస్తు నా యందు బ్రతుకుతున్నాడని నువ్వు డిపెండ్ అవుతే, నీ ఐడెంటిటీ మీద డిపెండ్ అవుతే, నేను రక్షించిన వాని మీద డిపెండ్ అయితే, నేను విమోచించిన వాని మీద డిపెండ్ అయితే, అది నీ పాపాన్ని జయించడానికి నీకు సహాయంగా మారుతుంది. అందుకే నేను మళ్ళీ మాట చెప్తున్నాను. అందుకే చాలా సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే, క్రైస్ట్స్ విక్టరీ ఈజ్ అవర్ విక్టరీ. ఏమన్ చెప్పండి మీ పక్కలో ఒక మాట. క్రీస్తు విజయమే నా విజయం.
నాకు కొత్తగా విజయం ఏం లేదు ఇంకా. నేను పాపం మీద విజయాన్ని ఎలా సంపాదిస్తానంటే నా వల్ల కాదు ఇది, అది నా వల్ల అయ్యేది కాదు. క్రీస్తు విజయమే నా విజయం. నాకు క్రీస్తుకు వేరుగా నాకు విజయం లేదు ఇంకా. అది నేను నమ్ముతున్నా. అందుకే నేను రాసుకున్న కొన్ని పాటలు ఆ మాట పెట్టా. నా వల్ల కాదయ్యా నీవు లేకుండా, నా వల్ల కాదయ్యా నీవు లేకుండా అని పాడుకున్నాం. నువ్వు లేకుండా మేమేమి చేయలేం ప్రభువా. అందుకే ఆయన లేకుండా, అందుకే ఆ మాట కొరింథీ మొదటి పత్రికలో కొరింథీ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 అద్భుతంగా ఉంటుంది. అది దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని పిలుచుకున్నాడు అని రాస్తూ దాని కంక్లూజన్ ఎలా ఉంటుందంటే 30వ వచనంలో వర్స్ 30, 1 Corinthians 1 verse 30. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, ప్రభునందే అతిశయించాలి. 31వ వచనం, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన నీతి. కాబట్టి ఆయనకు వేరుగా మనకు విజయం లేదు. కాబట్టి క్రీస్తు పాపాన్ని జయించాడు, క్రీస్తు మన పాపాల కొరకు మరణించాడు. క్రీస్తు కాదు, అక్కడ నేను చచ్చిపోయాను, తిరిగి లేచాను అంటే నా పాపం చచ్చిపోయింది. అక్కడ నేను విక్టోరియస్గా బ్రతుకుతున్నాను. అది రెండవది. ఏంటది రెండవది? డిపెండ్. మూడవ విషయాన్ని కూడా మనం అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, నేను జస్ట్ అవుట్లైన్స్ ఇస్తున్నాను, మీకు ఇది అర్థమైతే చాలని. కాబట్టి నీ నీతంతా క్రీస్తే అని నువ్వు డిపెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు జయించగలుగుతావు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, నువ్వు జయించడానికి నీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. అసలు వితౌట్ హోలీ స్పిరిట్, వితౌట్ గాడ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అసలు దేవుడు లేకుండా అని ఆలోచన చేస్తే ఇంకేం చేయలేం మనం. ఓకే, ఆ ఒక్క మాట కూడా చూస్తారా? Romans 8:10. Romans 8:10. జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీలో ఉంటే, మళ్ళీ ఒకసారి 10, క్రీస్తు మీలో ఉంటే ఏమైందంట? శరీరం పాపం విషయం ఏమైంది కాబట్టి జయం పొందుతాం. నిజంగా క్రీస్తు నీలో ఉంటే పాపం నీ దగ్గరకు వస్తే నువ్వు చచ్చిపోయినలా కనబడతావు. మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఎందుకంటే నీ నీతి అంతా క్రీస్తే కాబట్టి, ఆయన బ్రతుకుతున్నాడు కాబట్టి నువ్వు బ్రతుకుతావు. 11వ వచనం, మృతులో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనా, అంటే పాపం వలన, అపరాధం వలన చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. 12వ వచనం 12, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థులం కాం. చెప్పండి, మేము శరీరానికి రుణస్థలం కాదని చెప్పండి. కాం. అందుకే డిపెండ్ అవ్వండి దేవుని మీద. సమస్య ఏమైందో తెలుసా? నువ్వు ఆల్రెడీ విజయం పొందావు, ఆల్రెడీ దేవుడు నీకు విజయం ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని స్వీకరించలేదు అంతే. నువ్వు విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి, ఆయన అంగీకరించి, ఆయన నమ్మి నువ్వు అది అంగీకరించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అప్పుడు నువ్వు దాన్ని స్వీకరిస్తావు. బ్యూటిఫుల్ వర్డ్ 13వ వచనం, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ మాట. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై అందరూ. కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి, చావవలసిన వారిగా ఉంటారా, జీవించిన వారిగా ఉంటారా. కాబట్టి అది నీ చేతుల్లోనే ఉంది. డిసైడ్, డిపెండ్. మూడవది డిక్లేర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మీరు చూడండి, మీకు ఇది అర్థమవుతుందేమో. సాతానుడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఏమన్నాడు ఆయన? ఇట్ ఈజ్
రిటన్ అన్నాడు ఆయన. హీ డిక్లేర్, ఇలాగున వ్రాయబడింది అన్నాడు ఆయన. నువ్వు డిక్లేర్ చేయాలి దేవుని వాగ్దానాన్ని. దేవుని వాగ్దానాన్ని డిక్లేర్ చేయాలంటే అసలు నీకు తెలిసి ఉండాలి ఏమేమి వాగ్దానం ఉందో. దట్స్ వై యూ నీడ్ టు రీడ్ ద బైబిల్ డైలీ. దేవుని వాగ్దానం ఏంటో, దేవుని వాక్యం ఏంటో నీకు తెలిసింటే నువ్వు దాన్ని డిక్లేర్ చేయగలుగుతావు. ఎందుకంటే కొన్నిసార్లు సాతానే వాక్యం తీసుకొచ్చి కొన్నిసార్లు నీతో మాట్లాడతాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మాథ్యూ చాప్టర్ 4 మొత్తం చదువుకోండి. మీరు అక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ద్వారా సాతానుడు యేసు దగ్గరికే రాగలిగినప్పుడు నీ దగ్గరికి రావడం పెద్ద విషయం కాదు. సాతానుడు యేసుకే వాక్యం చూపించినప్పుడు నీకు వాక్యం చూపించడం పెద్ద గొప్ప కాదు. ఆయన ఇలాగున వ్రాయబడి ఉన్నది అన్నాడు ఆయన. అందుకే డిక్లేర్ చేయండి దేవుని వాక్యాన్ని. హీబ్రూస్ చాప్టర్ 13 verse 5 and 6. హెబ్రీ 13, 5, 6 వచనాలు. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడనడు ఎడబాయనని ఆయన మీకు చెప్పాడు. డిక్లేర్ చేయండి మాట. నీ జీవితంలో ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, నీ జీవితంలో నువ్వు పడిపోయే పరిస్థితి ఎదురవుతున్నప్పుడు దేవునితో చెప్పండి, దేవా నువ్వు నన్ను ఎన్నడు విడవను ఎడబాయనన్నావు. ఇందాక తమ్ముడు చెప్పినప్పుడు కూడా ఆ మాట జ్ఞాపకం చేసి, ఒకవేళ దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటే, దేవుడు నీలో ఉన్నాడు అనుకుంటే, చాలా సింపుల్, అనుకోవాల్సిందే. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడని? మళ్ళీ అనుకోండి అనడం అనేది ఎట్లుంటుందంటే, మీకు తండ్రి ఉండి అనుకోండి అని చెప్పడం అవుతుంది కదా. మీకు అమ్మ ఉందని, అమ్మ లేకుండా మనం ఎక్కడి నుంచి వస్తాం కదా. కాబట్టి ఆయన నీలో ఉంటాడు, అది వాగ్దానం. కాబట్టి ప్రతిసారి నువ్వు ఆలోచించి ఆయనను బట్టి నువ్వు డిక్లేర్ చేయడమే కావాలి. అది చాలా ప్రాముఖ్యం. ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి, 10వ అధ్యాయంలో హీబ్రూస్ 10 verse 7. కాబట్టి నేను దీన్ని ఏమన్నానంటే హీబ్రూస్ 13, 5, 6లో డిక్లేర్ టు యువర్ సెల్ఫ్. నువ్వేం ప్రకటించుకోవాలంటే ఎప్పుడు, నేను ఒంటరిగా లేను, నేను అనాథను కాను, దేవుడు నన్ను విడవడు, దేవుడు నన్ను ఎడబాయడు. డిక్లేర్ యువర్ సెల్ఫ్. రెండవది హీబ్రూస్ 10:7లో చెప్పినట్టుగా డిక్లేర్ టు గాడ్. ఏమన్నది అక్కడ? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఎదిగో నేను వచ్చినాను. దేవునితో డిక్లేర్ చేయడం. దేవా నీ చిత్తము చేయడానికి నేనున్నాను అని డిక్లేర్ చేయండి. డిక్లరేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. నేను 3 డిక్లరేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. డిక్లేర్ టు యువర్ సెల్ఫ్, డిక్లేర్ టు గాడ్, మూడోది డిక్లేర్ టు డెవిల్. సాతానుగాని కూడా ప్రకటించాల్సిన విషయాలు ఉన్నాయి బైబిల్లో. అదే ఇందాక చెప్పాను, మాథ్యూ చాప్టర్ 4, 7, 10. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4, 7, 10 వచనాలు. 4వ వచనం పెట్టినా 4:4 ప్రభు అయిన నీ దేవుణ్ణి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని చెప్పండి వ్రాయబడి ఉన్నది. 7వ వచనం 7. మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. 10వ వచనం 10. వ్రాయబడి ఉన్నది. డిక్లేర్ చేయండి. అందుకే ఏడ వ్రాయబడి ఉన్నదో నీకు తెలవాలి. వాక్యం మీద సంపూర్ణ అవగాహన ఉంటే నువ్వు డిక్లేర్ చేయగలుగుతావు. నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు చేసుకోవాల్సిన 3 డిక్లరేషన్స్. నీతో నువ్వు, దేవుడు నీతో ఉన్నాడని, దేవుడు నీలో ఉన్నాడని, నువ్వు ఒంటరివి కావని, అన్ని పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడని. రెండవది, నువ్వు ఖచ్చితంగా దేవునితో డిక్లేర్ చేయాలి, ప్రభువా నీ చిత్తం చేయడానికి నేను వచ్చాను, నీ కుమారుని నేను, నీ చిత్తం జరిగించుమని. మూడవ డిక్లరేషన్ డెవిల్కి చెప్పాలి. నువ్వు ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నావో ఆ సిచ్యువేషన్ సంబంధించిన వచనాన్ని ఎత్తి ఇక్కడ వ్రాయబడి ఉన్న ప్రకారం నేను దీన్ని ఓవర్కమ్ చేయబోతున్నా అని చెప్పాలి. డిక్లేర్. భయపడకండి, ధైర్యంగా డిక్లేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా ప్రాముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తాం, పిల్లల్ని బెదిరింగా వాడు ఏం చేస్తాడు,
చెప్పండి. మా అమ్మకో డాడీకో చెప్తాను, మీరు కూడా చెప్పమంటున్నాను నేను. సాధారణ నువ్వు శోధిస్తున్నావు, మా డాడీకి చెప్తానండి అంటున్నాను నేను. అని డిక్లేర్ చేయండి. మీరు భయపడి బాధపడి అక్కడ ఆగకండి. డిక్లరేషన్. 4వది, నేను మళ్ళీ చెప్తున్నాను, డిక్లేర్ చేయాలంటే రెగ్యులర్ మెడిటేషన్ ఉండాలి నీకు. మెడిటేషన్ లేనోనికి డిక్లరేషన్ రాదని చెప్పండి మీ పక్క వాళ్ళకు. నువ్వేదో ఒక తోక పట్టుకొని పోతే వానికి మొత్తం వాక్యం తెలుసు. హలో, నువ్వు డిక్లేర్ చేసేది ఎవరితో తెలుసా? ఎవరితో? వాక్యం అంతా తెలిసినంతోటి. కాబట్టి బీ కేర్ఫుల్. అందుకే ఒక చోట రాయబడితే మరి ఇక్కడ ఇట్లా రాయబడ్డది కదా అన్నాడు వాడు. మళ్ళీ అప్పుడు యేసుప్రభు ఇంకొక వాక్యం చూపించి మరి మరొక చోట ఇలా రాయబడ్డది కదా అంటే మళ్ళీ ఇంకోటి రాయబడ్డది కదా, మళ్ళీ ఇంకొకటి రాయబడ్డది కదా. ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. నీకు ఒకటే వచ్చిందని తెలుసా అనుకో, ఇక్కడ రాయబడ్డది కదా అంటే మరి ఇంకో చోట రాయబడ్డది కదా నాకు కిట్టనాలి మనం. అందుకే వాక్యం తెలిసి ఉండడం ప్రాముఖ్యం. 4వది డిజర్ట్. డిజర్ట్ అంటే చెప్పండి ఎవరైనా, డిజర్ట్ అంటే అర్థం ఏంటి? ఏకాంతం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లోన్లీనెస్. లోన్లీనెస్ గురించి మాట్లాడతాను నేను. ఒంటరితనం గురించి మాట్లాడతానండి, ఏకాంతం గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఒంటరితనంగా ఉండకండి, ఏకాంతంగా ఉండండి అంటున్నాను నేను. దీన్నే ఇంకొక అంటే డీ కలవాలి కాబట్టి డిజర్ట్ ఉంది, కానీ ఒరిజినల్గా సాలిట్యూడ్ అంటారు దీన్ని. సాలిట్యూడ్కి వ్యతిరేక పదం మల్టిట్యూడ్. ఏకాంతంగా వెళ్ళిపోవడం. మీ పక్క వాళ్ళని అడగండి, ఏకాంత అనుభవం ఉందా నీకు? ప్రార్థన చేయడం, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలన్నిటికీ స్తుతులు చెల్లించడం ఉందా? ఏకాంతంగా ఉంటే పడిపోతాం, అది కూడా డేంజర్. మళ్ళీ అది ఒంటరితనం అంటాం. ఎవరు లేకపోతే వెంటనే పిచ్చి పిచ్చి ఆలోచనలు, తీ కొట్టు కథ వెళ్ళిపోతాం ఎక్కడికో. నేను దేవునితో ఉండే ఏకాంతం గురించి మాట్లాడుతున్నాను నేను. చెప్పండి, మీకు బాగా తెలిసిన వచనమే మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నిలవక అంటే నడవక, నిలవక, కూర్చోక, రా బయటికి కదా, నువ్వు రా బయటికి. ఏడ కూర్చుంటున్నావు, ఏడ నిలబడుతున్నావు, ఏడ నడుస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. కమ్అవుట్. ఈ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఏకాంతం, అరణ్యపు అనుభవం. కొన్నిసార్లు దేవుడు అక్కడికి రమ్మంటాడు, నువ్వు పక్కకు రమ్మంటాడు దేవుడు. బైబిల్లో కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎజ్కేల్ చాప్టర్ 2:1 అంటాడు, నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలంటాడు. నువ్వు ఒంటరిగా రా, నేను నీతో మాట్లాడాలంటాడు. నువ్వు నాతో పాటు నువ్వు రా, నేను నిన్ను ప్రేమించే చోటికి రా అంటాడు. ఆయనతో ఏకాంతంగా గడిపే అనుభవంలోకి రావాలి. సామెతల్లో 4వ అధ్యాయం 14-15 ప్రావెర్బ్స్ చాప్టర్ 4:14 and 15 భక్తిహీనుల త్రోవ, ద పాత్ ఆఫ్ విక్కిడ్ కదా. డు నాట్ ఎంటర్ ద పాత్ ఆఫ్ ద విక్కిడ్, ద పాత్ ఆఫ్ విక్కిడ్. అందుకే చాలా జాగ్రత్త. 3 రకాలైన మనుషులు ఉంటారని చాలాసార్లు చెప్పిన. ఒకడు భక్తి గల్లోడు, రెండోది భక్తి లేనోడు, అటు ఇటు కానోడు, భక్తిహీనుడు. వీడెవడు? భక్తి కలిగి ఉన్నాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏమైంది? రాను హీనత ఏర్పడ్డది, భక్తులు తగ్గిపోయాడు. వాళ్ళతో చాలా జాగ్రత్త. ఒకానొక కోణంలో నేను రికమెండ్ చేయట్లేదు, కానీ ఒకానొక కోణంలో అస్సలు భక్తి లేని నయ్యం. తెలుసా మీకు? అట్లాంటి వానితో కూడా ఉండమని నేను రికమెండ్ చేయట్లేదు, కానీ భక్తిహీనులు చాలా డేంజర్. అరే మేము కూడా ప్రార్థన చేసినాం రా ఇదివరకు నీకంటే ఎక్కువ. చర్చిలో మేము ఎట్లా పాటలు పాడేది తెలుసా? మేము చూడని వాక్యాలా, వినని వాక్యాలా అంటాడు వాడు. నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. తాను చెడ్డ కోతట వనమంతటిని జడ్డపిందట.
ఎందుకు అది చెడిపోయిందిగా, అందరుండి నువ్వు చెడిపోయినావు అంటే లాభం లేదు. ఇక ఏం చేద్దాం ఇప్పుడు, అందరిని చెడిపేసినాం అనుకో, గొడవ లేదు కదా. ఒక ట్యాంక్ బండ్ మీద జరిగిన స్టోరీ. ట్యాంక్ బండ్ మీద ఒక అతను బస్ కొరకు వెయిట్ చేస్తుంటే ఒక మంచి లగ్జూరియస్ కార్, పెద్ద కార్ తోటి ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ కావాలని అడిగిందంట. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను మెహదీపట్నం వెళ్ళాలి అన్నాడు. నేను అటే వెళ్తున్నారండి మీరు అన్నదంట. అందమైన అమ్మాయి, లగ్జరీ కారు, అబ్బాయిలు చెప్పండి, లిఫ్ట్ ఇస్తా అంటుంది. అట్లాంటి ఏం ఆపర్చునిటీ అంటారు దాన్ని? గోల్డెనా డైమండా? డైమండ్. కమాన్, పెళ్ళైపోతుంది. డైమండ్ ఆపర్చునిటీలు మొత్తం. ఆయన వెనక డోర్ తీయబోతుంటే నో కంఫరెంట్ అన్నదంట. ఒక్కతే ఉంది, కూర్చున్నాడు, గేరేస్తుంది, కావాలని ఆయన తొడ దాకింది. ఆయన కాలు జరుపుతుంటే డోంట్ ఫీల్, పర్వాలేదు మీరు మంచి కూర్చోండి అన్నది. టెంప్ట్ చేసింది. కారు మెహదీపట్నం పోలే, కారు ఒక లగ్జరియస్ హోటల్కి వెళ్ళింది. ఆర్ యు ఓకే అని అడిగింది. ఆయన కూడా ఎస్ ఐ ఆమ్ అన్నాడు. మీకేం పనిలేదు కదా అన్నాడు. నో, అది ఆల్మోస్ట్ బంజారాహిల్స్ లోపల ఉంటుంది, బ్లూ ఏమట్లది రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్ళింది కార్. ఆయన కాదు, ఆయన గురించి చెప్పట్లేదు నేను. ఆల్రెడీ హోటల్ బుక్ చేసింది, వెళ్ళారు. మంచి భోజనం, మంచి లావిష్ హోటల్, ఎవరు గుర్తుపట్టరు. 2-3 days అక్కడే టైం స్పెండ్ చేశారు. మధ్యాహ్నం తీసుకెళ్ళింది, సాయంత్రం తీసుకెళ్ళింది, షాపింగ్ చేయించింది, బట్టలు కొనిచ్చింది. వాడికేం అర్థమవుతుంది, ఇదేంద్రా నాయన, కలనా నిజమా? ఆఖరికి 3 days తర్వాత మెహదీపట్నం తీసుకొచ్చింది, బస్ స్టాప్లో వదిలేసింది. వాడికి ఏం అర్థం కావట్లే. ఫోన్ నెంబర్ అంటే సారీ ఇవ్వనేనన్నది. వాడిని దింపింది. వాడు కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటే లేదు నీకే థ్యాంక్స్ చెప్పాలన్నది. చాలా భయంకరంగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు. అదంతా అయిపోయింది. ఇక వాడు దిగి డోర్ వేసిన తర్వాత యు ఆర్ ఎంజాయ్ విత్ HIV పాజిటివ్ అని చెప్పి వెళ్ళిపోయింది. యు ఆర్ ఎంజాయ్ విత్ HIV పాజిటివ్ అని చెప్పింది. వాడు రోజుకు లెక్కలేనన్నిసార్లు ఎంజాయ్ చేసిండు ఆమెతోటి. వాడు ఆఖరికి ఆమెను ట్రేస్ చేసి పోలీసు అరెస్ట్ చేశారు. తీసుకుపోయి అడుగుతాము ఒకటే ఒక విషయం, అందరు నన్నే చూస్తున్నారు HIV వచ్చిందని, నాలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఎంతమంది ఉండాలి అని. ఎంతమందిని ఇప్పటికట్లా చేసినామంటే ఆమె అప్పుడు చెప్పిన లెక్క 350 మందికి పైన. నేను ఒక్కడిని చెడిపోతే ఎట్లా? నన్ను ఒక్కడనే ఎయిడ్స్ వచ్చిందంటే ఎట్లా? అట్టెట్టూరుకుంటారు అన్నది ఆమె. అందుకే జాగ్రత్త. ఏ పుట్టలో ఏ పాము ఉండెనో, ఏ పాము ఎలా ఖర్చునో. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే ఒకటే సంబంధం, ఒకటే భార్య, ఒకరే భర్త. మీరందరూ యంగ్స్టర్స్ కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎవరు ఏ ఉద్దేశాలతో ఉంటారో, ఎవరు ఏ ఆలోచనలతో ఉంటారో మనకు తెలియదు. వాడొక్కడే బయటకు వచ్చి కేసు పెట్టాడు. వాని మానాన వాడు బస్ ఎక్కుదామని ట్యాంక్ బండ్కి వచ్చి నిలబడ్డం ఏంటి? అక్కడి నుంచి మన చేతిలో లేదు.
మీ పక్కలో చెప్పండి, చాలాసార్లు నీ జీవితం నీ చేతిలో ఉండదు. అందుకే దేవుని చేతిలో పెట్టమంటున్నా నేను. నీ చేతిలో పెట్టుకుంటే కూడా అది అదుపు తప్పుతుంది. అందుకే దేవుని చేతిలో పెట్టుకోమంటున్నా నేను. బీ కేర్ఫుల్. అందుకే ఫస్ట్ వర్డ్ డిసైడ్. ఒకటే అమ్మాయి నీ జీవితంలో, ఒకరే అబ్బాయి. అమ్మాయిలకు అమ్మాయిలు, అబ్బాయిలకు అబ్బాయిలు కాదు. ఓకే. డిసైడ్, డిపెండ్, డిక్లేర్, డిజర్ట్. మనందరూ తెలిసిన మంచి కంఠస్థ వాక్యం 1 Corinthians 15:33. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. మీరు ఎప్పుడు కూడా డు నాట్ బీ డిసీవ్డ్, గుడ్ కంపెనీ కరప్ట్స్ బ్యాడ్ మోరల్ అని నేను ఎప్పుడన్నా మీరు మంచోడు చెడ్డోడిని చెడిపేసి మంచోడిని చేసిన ఎక్కడ చూసిరా మీరు? వెరీ రేర్ కేసు, కానీ ఇది ఈజీ. అందుకే మంచోడు ఎప్పుడు ఆకే, చెడ్డోడు ఎప్పుడు ముల్లే. కాబట్టి డోంట్ ప్లే విత్ ముళ్ళు, చినిగిపోతావు. ఎక్కువసార్లు జరిగే విషయం అది. అందుకే మీ పక్కలో చెప్పండి, బివేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, బివేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్ ఆల్సో. అందుకే అందరితో సహవాసం చేసేది కాదు మనం. నీ సహవాసం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పండి బైబిల్లో? జోసెఫ్ తెలుసు కదా మీకు. పోతిఫర్ ఇంట్లో ఆమె ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తుంది ఆయన. జెనసిస్ చాప్టర్ 39లో ఉంటుంది. ఎవ్రీడే టెంప్ట్ చేస్తుంది. ఆయన వల్ల కూడా కాలే, పారిపోవాల్సి వచ్చింది. ఆ పోతిఫర్ భార్యలాగుంది లోకం ఈరోజు. ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తుంది నిన్ను. నీ జీవితంలో ఒక ఖచ్చితమైన డిసైడ్మెంట్ ఉండి నువ్వు ఏకాంతంగా దేవునితో ఉండడం నేర్చుకోవాలి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, నువ్వు ఏకాంతంగా దేవునితో ఉండడం నేర్చుకోకపోతే ఆ ఏకాంతంగా దయ్యంతో ఉండడం నేర్చుకుంటావు తొందరగా. అందుకని నీ లైఫ్లో దేవునితో ఉండే జీవితాన్ని గడపడం చాలా ప్రాముఖ్యం. పేతురు 2వ పత్రిక 2 Peter chapter 2 verse 5. Peter 2 Peter second letter chapter 2 verse 5. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు. లోకమంతా చెడిపోయింది, కానీ నోవాహు ఒక్కడు మంచిగా ఉన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్. లోకం అంతా చెడిపోయినప్పుడు కూడా మనం చెడిపోకుండా ఉండొచ్చా? ఉండొచ్చు అనడానికి నోవాహు మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్. పాపానికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డైమండ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా జోసెఫ్ లాంటి వాళ్ళు ఉండొచ్చా? ఎస్, ఉండొచ్చు అనడానికి జోసెఫ్ ఎగ్జాంపుల్. మీరు జస్ట్ ఇమీడియట్లీ నెక్స్ట్ వర్స్లో లోతు భార్య గురించి కనబడుతుంది. 6. ఆయన సొదొమ గొమొర్రా పట్టణంలో భస్మం చేసి ముందు భక్తిహీనులకు వాటిని దృష్టాంతంగా వచ్చుటగా వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాను. కానీ లోతు భార్య కాదు, అక్కడ లోతు భార్య విక్టిమ్. అందుకే మీరు ఆలోచించండి. అందుకే 4th డిజర్ట్, 5th డినై. ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు డినై చేయాల్సింది ఏంటో నీకు తెలియాలి. క్లాసిక్ వచనం ఉంటుంది టైటస్లో, టైటస్ చాప్టర్ 2, తీతు 2వ అధ్యాయం, టైటస్ చాప్టర్ 2 from 11 to 13. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను
విసర్జించి. నో దేనికి చెప్పాలి, ఎస్ దేనికి చెప్పాలి అని చెప్తున్నాడు టైటస్కు. నో ఏమన్నాడు? భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు. నో టు ద వరల్డ్ ఆఫ్ లస్ట్స్, ఎస్ టు ద విల్ ఆఫ్ గాడ్. రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం 13 13 మనము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. నో చెప్పాలి లోకానికి, దేవుని చిత్తానికి ఎస్ చెప్పాలి అనే కోణంలో అక్కడ రాయబడ్డట్టుగా మనం చూస్తాం. అందుకే మీ పక్కలో చెప్పండి, నో చెప్పడం నేర్చుకో. నో చెప్పడం నేర్చుకుంటే బక్కగా అవుతారు చాలామంది, తెలుసా మీకు? చాలామంది బక్కగా కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నో చెప్పడం రాదు. ఇంకా కొంచెం వేసుకు, ఇంకా కొంచెమా, ఇంకా కొంచెం, సరే. రాత్రి మన దగ్గర మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక మీటింగ్కి వెళ్ళాం హౌసింగ్ బోర్డ్లో. అది మ్యారేజ్ రిసెప్షన్. పాస్టర్స్ స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకెళ్ళి అంతమందిలో ఒక పెద్ద మంచి టేబుల్, అందరూ పాస్టర్స్, మటన్ పెద్ద గంటే, లైన్లో ఉంటే రాదు, మనకు స్పీడ్గా తినే అలవాటు. టకటక తిని చూసేసరికి ఇంకొకరి ప్లేట్లో 25% కూడా అయిపోలే. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని మళ్ళీ స్లోగా స్టార్ట్ చేస్తే కూడా నేను చూస్తలేను ఎవడెవడు ఎంత తింటుండో. మనం తినే పని మీద ఉన్నాం. నా ప్లేట్లో ముక్కలు అయిపోయినాయి. అగైన్ బకెట్ కేమ్. మళ్ళీ గంట తీసి పాస్టర్ గారు అంటే నో, ఎస్ అగైన్ మళ్ళీ బ్యాటింగ్, టకా టకా టకా. సగం అయిపోయింది. వా ఇదేంద్ర నాయన, వీళ్ళు ఇంకా తింటలేరు. అగైన్ బకెట్ కేమ్. ఈసారి ఆయన నల్లి బొక్క అన్నాడు. టెంప్టింగ్. పాస్టర్ గారు నల్లి బొక్కలు బాప చాలా ఉన్నాయి పాస్టర్ గారు అన్నాడు. నో అన్నప్పుడు ఎదురు ఇంకొక పాస్టర్ ఎస్ అన్నాడు. ఎయ్ బెంజమిన్ గారికి ఏంటి అన్నాడు. ఎస్, నువ్వు ఎస్ అయితే ఎస్. అగైన్ థర్డ్ టైం. రాత్రంతా ఇబ్బంది. నో అనలేము. అన్ని దగ్గర నో అనడం నేర్చుకోవాలి. చాలా వాటిని జయిస్తాం మనం. నో టు వరల్డ్ లాస్ట్స్. అందుకే ఫస్ట్ డిసైడ్ అన్నా నేను. అందుకే ఒక్కసారి నువ్వు డిసైడ్ అయితే, డిసైడ్ అయినోనికి డినై చేయడం ఈజీ, తెలుసా మీకు? డిసైడ్ కానోనికి డినై చేయడం కష్టం. నేను ఏప్రిల్ నుంచి మన కిడ్నీ స్టోన్ సర్జరీ అయ్యే వరకు చాలా స్ట్రిక్ట్ డైట్ చేసిన. తినొద్దు అనుకున్నా. కొంతమంది ఉండి అన్నమే తినాలంటే వద్దని చెప్పిన నేను. ముఖమాటం లేదు, నో అంటే. అందుకే మళ్ళా నెలలు నిండుతున్నాయి. ఎందుకంటే పోయింది డైట్, ఎట్టో పోయింది. అది మళ్ళీ స్టార్ట్ చేయాలనుకోబట్టి 4 రోజులైంది. స్టార్ట్ చేయాలనుకోబట్టి 4 రోజులైంది. ఇంకెప్పుడు చేస్తామనేది దేవునికి తెలుసు. పాపం దేవుడిని ఎందుకు అనాలి, కానీ మన చేతుల్లో ఉంటుంది. నో. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, జాన్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 ఫ్రమ్ 15 to 17. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం తండ్రి నుండి వచ్చినవి కావు. ఒక మంచి సరే అది మీరు రాసుకోండి. ఇంకొక మంచి మాట పెట్టినాను. కొరింథియన్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 7. ఒక ఖచ్చితమైన విశ్వాస జీవితానికి రోమన్స్, కొరింథియన్స్ చాలా హెల్ప్ అయితే మీకు నేను సజెస్ట్ చేస్తున్నా, మీకు అడ్వైజ్ చేస్తున్నాను. మీరు రోమన్స్, కొరింథియన్స్ చదవండి. చాలా ఎఫెక్టివ్గా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. చాలా వార్నింగ్స్ ఉంటాయి. 7:29 కొరింథియన్ ఫస్ట్ లెటర్ 7:29.
సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు ఎప్పుడు చెప్పింది ఇది? 2024లోనా? ఆల్మోస్ట్ 2000 ఇయర్స్, ఫస్ట్ సెంచరీ కదా పౌలు ఉన్నాడు. అంటే 1900 సంవత్సరాల క్రితం ఏం చెప్పింది తెలుసా? భార్యలు ఉన్నాడు, 2-3 ఉన్నట్ట, 2-3 భార్యలు ఉన్నట్ట, అసలు భార్యలు లేనట్టు. 30 వచనం, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడువారు సంతోషపడినట్టు, కొనువారు తమ కొనినది తమది కానట్టు. 31, ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను, ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. చెప్పండి మీ పక్కలకి ఈ మాట. 1900 సంవత్సరాల క్రితం ఈ లోకపు నటన గతిస్తుందంటే ఇప్పుడు 1900 టైమ్స్ గతిస్తుంది. కానీ ఈరోజు కూడా మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే సెట్ లిమిట్స్ అని చెప్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో కొన్ని లిమిట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే మాట చెప్తున్నాడు. అందుకే డినాయ్. లూక్ చాప్టర్ 9:23 కూడా డినాయ్ క్లియర్ ఉంటుంది. డినాయ్. లూక్ 9:23 తీయండి. అండ్ హీ వాజ్ సేయింగ్ టు దెమ్ ఆల్, ఇఫ్ ఎనీ వన్ విషెస్ టు ఫాలో మీ, హీ మస్ట్ ఆప్షనలా? హీ మస్ట్ అంటే ఆప్షనల్ కాదు కదా నాకు తెలిసి. నో. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాల్సిందే. డినాయ్. కాబట్టి 5వది డినాయ్. 6వది డిలైట్. పాపాన్ని గెలవడానికి 6th డిలైట్. డిలైట్ అంటే ఏంది తెలుగులో? ఆనందించడం కాదా? డిలైట్. సంతోషం, ఆనందం కంటే ఒక పెద్ద పదమే వాస్తవానికి డిలైట్ అనేది. అంటే అది ఇంకా లోపల నుంచి ఉప్పొంగొచ్చే ఆనందాన్ని డిలైట్ అని పిలుస్తాం మనం. డిలైట్. తిమోతి 2వ పత్రికలో 2 తిమోతి చాప్టర్ 2:22, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22లో స్పానిష్లో 2ని ఏమంటారు తెలుసా? కెప్ అంటారు. ఏమంటారు? కెప్. అందుకే ఇంగ్లీష్ స్పీకర్స్ మాట్లాడేటప్పుడు కెప్ తిమోతి, కెప్ 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 అంటారు అన్నట్టు. కెప్ తిమోతి, కెప్ 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 అంటారు. అంటే 2వ తిమోతి 2:22, అన్ని రెండులే. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎవరితో కూడా? మళ్ళీ ఇక్కడ నో ఉంది, ఎస్ ఉంది. యవనేచ్ఛలను లేపే వాటితో నో, ప్రార్థన చేసేవారితో ఎస్. అందుకే ఫెలోషిప్ విత్ గాడ్స్ పీపుల్, వాళ్ళతో నువ్వు ఆనందించాలి. 122 సామ్స్, 122వ అధ్యాయం సామ్స్, కీర్తనలు 122 1:1. యెహోవా మందిరమునకు వెళ్ళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తాను. మీకు కూడా అనిపిస్తుందా? రేపు చర్చికి వెళ్దావురా అంటే సంతోషంగా ఉంటుందా? అవునా? నీకు చర్చికి పోవాలనిపిస్తుందా? చర్చిలో ఏం దొరుకుతుంది అని డిసప్పాయింట్ చేస్తామా? నాన్న రేపు పొద్దున చర్చికి వెళ్ళాలని మీ మమ్మీ డాడీ అంటే మీ రెస్పాన్స్ ఏంటి? సంతోషమేనా? లేకుంటే మమ్మీ రాక హాలిడే వచ్చింది, కొద్దిసేపు ఎక్కువసేపు పడుకుంటాం మమ్మీ, పోతే సెకండ్ సర్వీస్కి పోదాం లేదు, 7 సర్వీస్, టార్చర్ మమ్మీ. ఉంటుంది కదా మీకు? ఉండదు. నాకే ఉంటుంది, మీకు ఎందుకు ఉండదు కదా? పొద్దున్నే లేచి రెడీ రావడం టార్చర్ ఉండదు మీకు? అబ్బా ఆశి, టార్చరే కదా. ఇట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ సిన్. తప్పేం కాదు, ఎందుకంటే మనకు తొందరగా వండుకుని అలవాటు లేదు కాబట్టి, నిద్ర సరిపోదు కాబట్టి.
కొన్నిసార్లు టఫ్ అది. ఆ ఒక్కరోజన్నా మనం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఆనందించే మనసు కావాలి దేవుని సన్నిధి గురించి. డిలైట్ 4:4 122:4. అచ్చట న్యాయము ఇశ్రాయేలులకు నియమించబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అంటాడు ఆయన. అది ఎక్కి వెళ్ళే అనుభవం, పైకి వెళ్ళే అనుభవం గురించి మాట్లాడుతున్నాడు అన్నట్టు. అందుకే డిలైట్. మందిరానికి వెళ్ళడానికి సంతోషించాలి, ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ఉండడానికి సంతోషించాలి, దేవుని పిల్లలతో ఆ ఫెలోషిప్ కొరకు నువ్వు సంతోషించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఫెలోషిప్ విత్ గాడ్స్ పీపుల్, వర్షిప్ విత్ గాడ్స్ పీపుల్, రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎప్పుడైనా నీకు బోర్ అనిపించినప్పుడు ఈ రెండు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫెలోషిప్ విత్ గాడ్స్ పీపుల్, వర్షిప్ విత్ గాడ్స్ పీపుల్. ఈ రెండు నేను మళ్ళీ తిరిగి ఎంకరేజ్ చేస్తాయి. అందుకే నేను మళ్ళీ మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? మీ ఫ్రెండ్షిప్ లేదా మీ ఫెలోషిప్ ఎవరితో ఉండాలి అంటే, నేను ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉండాలి. నేను డిసప్పాయింట్ చేసి డిస్కరేజ్ చేసి ఏం పోతావు లేరా, ఎప్పుడు గుడేనా, అన్నిటికీ దేవుడేనా అనేటంతట అస్సలు ఉండకండి, అస్సలు ఉండకండి. అందుకే నీ ఫెలోషిప్ అండ్ వర్షిప్, ఈ రెండు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది నేను చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి మనందరం క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో కొన్ని అవయవాలు బలహీనంగా ఉంటాయి, కొన్ని బలంగా ఉంటాయి. కానీ అల్టిమేట్గా రెండు కలిపి మళ్ళీ పని చేయాల్సిందే. 7వ విషయం, డెలివర్. నువ్వు వేరే వాళ్ళ విడుదల కొరకు ప్రయత్నం చేయడం, అప్పుడు కూడా నువ్వు ఈజీగా పాపాన్ని జయించవచ్చు. ఈ పాపాన్ని జయించే క్రమం అనేది కంప్లీట్ అవుతుందా నీ లైఫ్లో ఎప్పుడన్నా? నో. ఎవ్రీడే ఫైటింగ్ ఇది. నిన్న జయించావు కాబట్టి ఈరోజు ఇంకేముండదా? ఈరోజు ఇంకెక్కువ ఉంటుంది. నిన్న వచ్చినట్టు రాడాడు, ఈరోజు రంగు మారుతుంది. అమ్మయ్య ఈరోజు స్ట్రగుల్ అయ్యి అనేసరికి మళ్ళీ రేపు ఇంకొక రూట్. డైలీ ఫైటింగే. ఈ 6 విషయాలు చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఏంటి 6 చెప్పండి? ఆ వ్యక్తి డిసైడ్ అయ్యి, రెండవది పెట్టినా డిపెండ్ అయ్యి, మూడవది డిక్లేర్ చేస్తూ, నాలుగోది డెజర్ట్లోకి ఏకాంత అనుభవం ఉండి, ఐదోది వాడు డినై చేస్తూ, వాడు ఆనందించేవాడు ఆటోమేటిక్గా ఇతరులను డెలివరీ చేస్తూ ఉంటాడు. వాడు నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటాడు. వాడు జయిస్తూ జయాన్ని నేర్పిస్తూ ఉంటాడు. సైమల్టేనియస్గా రెండు జరుగుతాయి. నాకు అకేషనల్గా సిగరెట్ తాగే అలవాటు ఉండేది యేసుప్రభు దగ్గర రాకముందుకు. తెలుసా మీకు అకేషనల్ సిగరెట్ తాగడం అంటే? చైన్ స్మోకర్ ఏం కాదు, కానీ అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్లో అందరు తాగుతుంటే మనం కూడా తాగి అని రింగులు తీసుడు అంటుంటే అదొక డిలైట్. అప్పుడు ఆ రింగులు తీయడానికి నేర్చుకున్నాం. వాడు రింగులు తీస్తుంటే మనకు రింగులు రాకుంటే ఎట్లా అని చెప్పేసి రింగులు ఎట్లా తీయాలంటే అనగానే పొగ బయటికి పోయేది. ముక్కులల్లో పట్టుకోవాలి, నోట్లో పట్టుకొని లోపల నాలుకతోటి తిప్పి. మీరు ట్రై చేయకండి, ఇదేదో మీకు నేర్పిస్తున్నట్టుంది. అలవాటుగా లేదు కానీ అకేషనల్గా ఉండే. ప్రభు దగ్గరికి వచ్చినాక చాలా ఈజీ అయింది దాన్ని గెలవడానికి, ఎందుకంటే అది మనకి పెద్ద అలవాటు కాదు కాబట్టి. తర్వాత నేను చాలామందికి సపోర్ట్ చేశాను, హెల్ప్ చేశాను. నేను దాని నుంచి ఎట్లా బయటికి రావాలి. ఫెలోషిప్ విత్ గాడ్, స్పెండ్ టైం విత్ గాడ్. మళ్ళీ అల్టిమేట్గా దేవుని సహాయాన్ని ఎట్లా తీసుకోవాలి. మనం నేర్చుకుంటూ నేర్పించేవారిగా ఉండాలి. 7 డీలు కనుక నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే, మీరు నేను చెప్పింది మీకు సరిగా అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మీరు దీన్ని ప్రాక్టికల్గా మీ లైఫ్లో పెట్టుకోగలిగితే తప్పకుండా మీరు జయించగలుగుతారు.
ఇది నా 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 పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. అందుకే ఫస్ట్ స్టెప్ దగ్గరనే మీరు ఖచ్చితంగా కష్టమవుతుంది. డిసైడ్ అయ్యే దగ్గర, ఒక ఖచ్చితమైన డిసైడ్మెంట్ వచ్చే దగ్గర చాలా కష్టంగా ఉంటుంది. సినిమా డైలాగ్, ఒక్కసారి నేను డిసైడ్ అయితే చెప్పండి. దేవుని మాట విను. మీ పక్కలో చెప్పండి, నీ మాట కాదు, దేవుని మాట విను. అంతే, నీ మాట నువ్వు వినకు, డిసైడ్ అయినాక దేవుని మాట విని, అంతే. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓకే, రైట్. ఇంకొక 10-15 మినిట్స్, ఓకేనా? నో ప్రాబ్లం కదా, రైట్. ఇదే కంటిన్యూటీ. నేను ఇది మాట్లాడాలని బలంగా ప్రేరేపించబడి రాసుకుంటున్నప్పుడు నేను డిఫైల్ అని ఇంకొక మాట చూశాను. డూ యు నో మీనింగ్ ఆఫ్ డిఫైల్? డిఫైల్, DEFILE, అపవిత్రత, అన్హోలీనెస్ అన్నట్టది. దానికంటే కొంచెం పెద్దదే డిఫైల్ అనేది, నానా, కుళ్ళిపోవడం. అంటే ఇక ఆ అపవిత్రతని లోపలికి వచ్చి నిన్ను మొత్తం కుళ్ళిపోవడం. తప్పకుండా ఈ లోకంలో లేదా ఈ పాపంలో నీ అంతరంగంలో జరిగే ఆ యుద్ధం, నీ బయట నుంచి జరిగే ఆ యుద్ధంలో ఒక స్టేట్మెంట్ కావాలి ఈరోజు. ఐ విల్ నాట్ డిఫైల్ మై సెల్ఫ్. నన్ను నేను కుళ్ళిపోనివ్వను, నన్ను నేను అపవిత్రతలోనికి నడిపించను. ఐ విల్ నాట్ డిఫైల్ మై సెల్ఫ్. నువ్వు మొదటి 7 డీలు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీ అయిపోతుంది. లేకపోతే ఈజీగా నువ్వు పడిపోతావు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, డానియల్ ఈజ్ యంగ్ మ్యాన్, మనలాగే, మీలాగే. డానియల్ చాప్టర్ 1:4. నేను కూడా యంగే కదా, మీరన్నా వేసుకోవాలి, నేను వేసుకుని యంగ్ షర్ట్ ఇవ్వాల. డానియల్ చాప్టర్ 1:4 తెలుగులో పెట్టాం. లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలవదగిన కొందరు బాలురు. ఒరిజినల్ యంగ్ మ్యాన్స్ గురించి మాట్లాడతారు. బాలురు అంటే చిన్నపిల్లలు కాదు, అది యంగ్స్టర్స్. దానియేలు ఒక యంగ్స్టర్, ఒక యవనస్తుడు, యవన కాలంలో ఉన్న ఒక వ్యక్తి. ఆయన జీవితం మనకు మాదిరి. మళ్ళీ నాకు పదే దానియేలే చాలాసార్లు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఈ 7 డీలు ప్రాక్టీస్ చేస్తూ నన్ను నేను డిఫైల్ చేసుకోను అన్ను కనుక నువ్వు తీర్మానం చేసుకుంటే, ఈ డిఫైల్ అయిన విషయంలో కూడా ఒక 5 విషయాలు నేను త్వరగా మాట్లాడతాను మీతో. పాపం అనేది 5 వేరియస్ ఏరియాలో నిన్ను డిఫైల్ చేస్తుంది. పాపం మనకు అది కనబడదు, వినబడదు, చూడలేవు, కానీ తెలియకుండానే డ్యామేజ్ చేస్తుంది పాపం. చాలా ప్రాముఖ్యమైన 5 ఏరియాలు, చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాల్సింది కూడా. 5 ఇంపార్టెంట్ డిసిజన్స్ ఎవ్రీ యంగ్స్టర్ మస్ట్ టేక్. ఇంపార్టెంట్ డిసిజన్స్, నువ్వు ఖచ్చితమైన నిర్ణయాలు చేయాలి 5 విషయాల్లో. Number 1, I will not defile my body with illicit sex. అనైతిక లైంగిక కార్యక్రమాల ద్వారా నా శరీరాన్ని నేను కుళ్ళిపోయేటట్టు చెయ్యను. మీకు గుర్తుకుందా బైబిల్ చెప్పిన మాట? మాథ్యూ 5:28. నీ ఆలోచనలలో సెక్సువల్ థాట్స్ వచ్చినా చేసినట్టే. తెలుసు కదా మీకేం ఇబ్బంది లేదు కదా ఇలా మాట్లాడితే? ఇబ్బంది ఉన్నా నేను మాట్లాడతా. ఈవెన్ 4th, 5th క్లాస్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను కూడా. పేరెంటింగ్లో దీని మీద ఎక్కువ సబ్జెక్ట్ చెప్తాం. కాబట్టి సెక్స్ అంటే మీకేదో కొత్తగా అనిపిస్తుందని నేను అనుకోవట్లేదు.
ఓకే, అట్లాంటి మీకు అనుభవం ఉందని నేనేం అంటలేను, కానీ మీకు తెలుసు దాని గురించిన జ్ఞానం అని మాత్రం నేను నమ్ముతున్నా. ఓకేనా? కాబట్టి కొన్నిసార్లు ఎప్పుడైనా ఫ్రీగా మీతో మాట్లాడితే చాలా అద్భుతమైన మాటలు మీ నుండి వినొచ్చు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మంది ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. లుక్స్ ఎట్ ఏ ఉమెన్ విత్ లస్ట్ ఫర్ హర్ హ్యాస్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ విత్ హర్ ఇన్ హిస్ హార్ట్. కాబట్టి నీ ఆలోచనలు కూడా ప్యూరిటీగా లేకపోతే చాలా కష్టం. కాబట్టి చాలా నీ చూపు, నీ ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. ఏదో కూడా చెప్పాను నేను. మళ్ళీ నా ఫ్రెండ్ ఎస్టెబాన్ ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళాను నేను. అప్పుడు ఆయన అక్కడ మిషనరీగా పనిచేస్తున్నాడు బ్యాంకాక్లో. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్, ఈ మనోడేమో ఈక్వడోర్, ప్యూర్ అమెరికన్ కాదు కాబట్టి మనోడు కొంచెం మన పార్సీల్లాగా ఉంటాడు. వాళ్ళ వైఫ్ ఒరిజినల్ అమెరికన్, తెల్లగా ఉంటుంది. ఆమె చాలా నిండుగా బట్టలు వేసుకుంటుంది, ఒరిజినల్ అమెరికన్ కదా. అర్థమైందా మీకు? నాతో పాటు అక్కడ ఒక మిషనరీగా పనిచేయడానికి వచ్చిన ఒక అతన్ని ఇండియన్ పరిచయం చేశాడు. నేను అనవసరంగా వాడిని తీసుకొని పోయినా వాళ్ళ ఇంటికి. ఇక వీడంత ఇబ్బంది పడుతున్నాడంటే చెమటలు వస్తున్నాయి మనకి ఏసీలో కూడా. ఇట్లా చూస్తున్నాడు, మళ్ళీ ఆమె చూస్తుంది అనుకో, ఇటు తిప్పుతున్నాడు, ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా తిప్పుతున్నాడు. నేను వీళ్ళని అబ్జర్వ్ చేయట్లేదు, నేనేమో ఆయనతో ఫ్రీగా మాట్లాడుతున్నా. అట్లా మాట్లాడుతుంటే ఆమె ఆయనతోటి ఆయన చెవులో ఒక మాట చెప్పింది. వెంటనే ఎస్టెబాన్ అన్నాడు, ఏ బెంజమిన్, మీ ఫ్రెండ్కి చెప్పు నా భార్యను మొత్తం మంచిగా చూడమని అన్నాడు ఆయన. అమెరికన్స్ కాబట్టి చాలా ఓపెన్గా ఉంటారు వాళ్ళు. నేను చూసినవరే దరిద్రుడా, ఏం చేస్తున్నావురా నువ్వు? నేను ఫుల్ బిజీ కాన్వర్జేషన్లో ఉన్నా, నువ్వేం చేస్తున్నావురా అంటే ఏం లేదన్న. అటు చూస్తే అర్థమైంది, అరచేతులలో చెమటలు పడుతున్నాయి వానికి. వానికి ఇంగ్లీష్ రాదు, హిందీ మాత్రం వచ్చు. చెప్పిన బాబు ఒకసారి అంటే మొత్తం చూడు. చూడరా నాయన, ఆమెను చూడమంటుంది ఇప్పుడు. అందుకే ఈ పనికిరాని ఆలోచనలతోటి ఏముంటుందో 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 ఎట్లుంటుందో కదా. మా సురేష్ పాస్టర్ చెప్తాడు, ఎట్లుంటుందంట, ఏముంది లోపల ఏముంది లోపల ఏముంది లోపల ఏముంది లోపల అని ఉంటుందంట. ఇదే సెక్స్ అంటే, కొన్నిసార్లు ఇదే జీవితం అంటే కూడా. ఏం లేదు దాంట్లో, దాని గురించి పెద్ద ఇమాజినేషన్స్, పోర్నోగ్రఫీ, ఇంకా రకరకాలైన ఉద్దేశాలు. దెర్ ఇస్ నథింగ్ ఇస్ దేర్. అందుకే మీరు ఓవర్కమ్ చేయండి. డు నాట్ డిఫైల్ యువర్ బాడీ. అనైతికమైన విషయాల వల్ల మీరు చెడగొట్టుకోకండి. ఒక మంచి మాట ఉంటుంది చూడండి, కొరింథియన్ ఫస్ట్ లెటర్స్ 6:18. జారత్వానికి దూరంగా పారిపోవుడి అని ఉంటుంది కదా. ఫ్లీ, రన్ అవే ఫ్రమ్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన నీ భాగస్వామితో, నీ జీవితంలో నీకు ఏర్పాటు చేసిన నీ భాగస్వామితో నువ్వు ఆనందించాలి. అది దేవుడి చిత్తం, అది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. నీ లైఫ్లో వెనుకకు తిరిగి చూస్తే, నువ్వు అమ్మాయి అయితే ఒకడే ఒక అబ్బాయి నేను అన్ని విధాలుగా అనుభవించిన వ్యక్తి అయి ఉండాలి. నీ జీవితంలో వెనుకకు తిరిగి చూస్తే నువ్వు అబ్బాయి అయితే ఒకే ఒక అమ్మాయితో నువ్వు ఆ ఆనందాన్ని పంచుకున్న వ్యక్తిగా ఉండాలి. అంతే, దట్స్ ఇట్. దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ దేవుడు ఇవ్వలేదు. అనవసరంగా మీ శరీరాన్ని చెడగొట్టుకోకండి, కుళ్ళిపోతుంది అది. రెండవది, ఐ విల్ నాట్ డిఫైల్ మై మైండ్ విత్ ఇంప్యూర్ థాట్స్. ఇప్పుడే చెప్పాను నేను దాని గురించి కూడా, పెట్టినా. సెకండ్ వన్, ఐ విల్ నాట్ డిఫైల్ మై మైండ్ విత్ ఇంప్యూర్ థాట్స్. బాడీ మైండ్ కొన్నిసార్లు ఎక్స్చేంజ్ పద్ధతిలో పనిచేసినట్టు అనిపిస్తుంది.
ఒకసారి ఇది, ఒకసారి అది, ఒకసారి ఇది, ఒకసారి ఇది, ఒకసారి అది, ఒకసారి ఇది. చాలా జాగ్రత్త. అందుకే థాట్స్ అనగానే ఒక మంచి రెఫరెన్స్ మీ లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. ఫిలిపియన్స్లో ఉంటుంది అన్నమాట 4:8. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. దేని మీద? వాటి మీద ధ్యానముంచుడి. థింక్ కంటిన్యూలీ ఆన్ దీస్ థింగ్స్. నీ థింకింగ్, నీ థాట్ ప్రాసెస్ అంతా దీని మీద ఉండాలి. ఇది పవిత్రమైందేనా? ఇది మాన్యమైందేనా? ఇది సత్యమైందేనా? ఇది న్యాయమైందేనా? ఇది రమ్యమైందేనా? ఇది ఖ్యాతి గలదేనా? దాని మీద ఉండాలండి ధ్యానం అంతా. మీ పక్కలకు చెప్పండి, క్షణికావేశం కోసం జీవితాన్ని నాశనం చేసుకోకు అని చెప్పండి. కాబట్టి నీ థాట్స్ విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. మూడవది, ఐ విల్ నాట్ డిఫైల్ మై లైఫ్ విత్ ఈవిల్ వర్డ్స్. ఈవిల్ వర్డ్స్ నీ జీవితాన్నే డిఫైల్ చేస్తాయి, కుళ్ళిపోయేటట్టు చేస్తాయి. ఐ విల్ నాట్ డిఫైల్ మై లైఫ్ విత్ ఈవిల్ వర్డ్స్. పనికిరాని మాటలు మాట్లాడటం, డబ్బాల రాళ్ళే చూపించినట్టు అవసరం ఉన్న అవసరం లేని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, దట్స్ నాట్ గుడ్. కీర్తనలో 34వ అధ్యాయం 12-13 వచనాల్లో, Psalms 34:12 and 13. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? అయితే ఏం చేయాలి మరి? చదువు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో, లేకుంటే ఎక్కువ రోజులు బతకవంటున్నాడు. ఎందుకంటే ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి. నీ మాట అవునంటే, కాదంటే, అంతకు మించి మాట్లాడే మాట అపవాది నుండి వచ్చినాయి. సేమ్ రెఫరెన్స్ పీటర్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 3 from 8 to 12. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-12 కూడా చెప్పాడు అన్నమాట. ఈవిల్ వర్డ్స్, నీ మాట్లాడే విధానం. 9 పెట్టినానా? ఆశీర్వాదమునకు వారసుల ఉట్టకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైన, దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. నెక్స్ట్ 10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేయాలి? కాచుకోవాలి. అందుకే నీ మాటలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే ఇక్కడ చెప్పకండి, లేని పుట్టించి మాట్లాడకండి. ఉన్న విషయాలు కూడా ఎంతవరకు మాట్లాడాలో ఫిల్టర్ ఉండాలి. అన్నీ మాట్లాడేది కాదు, అందరి దగ్గర మాట్లాడేది కాదు. బైబిల్ చాలా స్పష్టంగా ఏముంటుంది తెలుసా? నీ కౌగిట పడుకొని ఉన్న నీ భార్య దగ్గర కూడా నీ నోరు కాసుకోమంటాడు. అర్థమవుతుందా? అన్ని విషయాలు నీ భార్య దగ్గర, అన్ని విషయాలు నీ భర్త దగ్గర కూడా మాట్లాడేవి కావు. అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఆలోచించండి. అందుకే బివేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. కొన్ని ఈవిల్ వర్డ్స్, అనవసరమైన కొన్ని విషయాలు మీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి, కుళ్ళిపోయేటట్టు చేస్తాయి వాటిని. అది మూడవది. నాలుగవది, ఐ విల్ నాట్ డిఫైల్ మై మేనర్స్ విత్ బ్యాడ్ కంపెనీ. ఏమంటారు మేనర్స్ అంటే? తెలుగులో ఏమనొచ్చు మనం? నా పద్ధతుల, నా విధానాల. నీకు మేనర్స్ లేదురా అంటారు కదా కొంతమంది. ప్రవర్తన, పద్ధతులు, అవన్నీ. ఈ వాడు మంచోడే. కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారు చెప్పండి? అదేందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాని పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు కార్తీక్ పవన్ ఉండు అనుకో, పవన్ వాళ్ళ అమ్మకు పవన్ మంచోడు, కార్తీక్ మంచోడు కాదంటది. కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి పోతే మా కార్తీక్ మంచోడు, పవన్ గాడే మంచోడు కాదంట. అలా అవునా?
వీడు చాలా మంచోడు సార్, మావాడు ఎంత మంచోడు అనుకున్నాం అసలు. నాకు పేరెంట్స్ వచ్చి చెప్తారు కదా, మావాడు అట్లాంటోడు కానే కాదు అసలు. ఈ గంజాయిలో పట్టుబడ్డాడు, వాళ్ళ అమ్మ కూడా అది చెప్తుంది, మావాడు షరీఫ్. वो कितना शरीफ है मालूम है साहब आपको? అరే ఉన్ షరీఫ్ అయి ఉన్నావు. మరి ఏమైంది, షరీఫ్ ఎందుకు గరీబ్ అయిండు? దోస్తానా అన్నదామే. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ మాట చాలా ఇంపార్టెంట్. అందుకే మళ్ళీ నేను డిసైడ్ దగ్గరికి వెళ్తున్నా. లైఫ్లో డిసైడ్ అనేది చాలా ప్రాముఖ్యం. నీకంటే ఒక మంచి మేనర్ ఉండాలి. నీ మేనర్ అనేది అకార్డింగ్ టు ద బైబిల్ అయి ఉండాలి. వాక్యం చెప్పిన ప్రకారం ఉండాలి నీ మేనర్స్. ఇష్టం వచ్చినట్టు కోపం రావడం, ఓపిక నశించిపోవడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, మేనర్స్. ఒకవేళ మీకు ఇష్టమైతే ఆ మాట చెప్తాను, కొత్త కొత్త ఫ్యాషన్స్ వస్తున్నాయి లోకంలోకి. అది కూడా మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి కదా. ఒకడేమో చుట్టూ కొరిగించుకోమంటాడు, ఒకడేమో కాదు 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 మధ్యలో కొరిగేయమంటుండు. మంగళూరు షాపులో 100 ఫోటోలు ఉంటాయి. ఏమంటారు మీరు? బార్బర్ షాప్కి వెళ్తే మీరు 100 ఫోటోలు ఉంటాయి. నేను కొన్నిసార్లు పోయినప్పుడు చూస్తా, కొంతమంది ఐసా కరో సాబ్ కదా, కొత్త కొత్తవి రకరకాలు. మన సోషల్ నెట్వర్క్లో చూస్తాం, ఒక గిన్నె బట్టి చుట్టూ దట్స్ నాట్ మేనర్స్. కటింగ్ కొరకే కాదు, బట్టల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దట్స్ నాట్ మేనర్స్. నేను ఈ మధ్యలో కూడా ఒక సండే చెప్పిన అనుకుంటా. ఆ సండే చెప్పకముందుకు సాటర్డే ఐకియా పోయినాం. ఆ వైపు పోయి వచ్చిన తర్వాత సండే అంతా నా ప్రసంగం అదే అయింది ఇక. ఎందుకంటే సాటర్డే నిద్ర పట్టలే. ఎందుకంటే చాలామంది ప్యాంట్లు వేసుకోవట్లేదు బిడ్డ. ఐ డోంట్ నో దట్. నాకు తెలియదు తెలుసా. నాది ఈ మధ్యలో నా ప్రపంచం వేరే, అసలు ఏం పట్టించుకోవట్లే. పెద్ద పెద్ద వయసు వాళ్ళు కూడా ప్యాంట్లు వేసుకోవట్లే. చాలామంది వాళ్ళకంటే ఎక్కువ సైజు ఉన్న టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నారు అమ్మాయిలు. ఇట్స్ వెరీ సాడ్. అసలు అమ్మాయిలు చున్నీలు వేసుకోవట్లేదంటేనే నా గుండె ఒక 1/2 మీటర్ దిగింది కిందికి. ఈ చున్నీలు వేసుకోకుండా ఎందుకు తిరుగుతున్నాడు ఆయన అమ్మాయిలని. అదే నన్ను ఇబ్బంది పెడితే ఇక పాయింట్లు కూడా లేకుండా నేనైతే చర్చిలో అస్సలు నాకు ప్రాణం ఉన్న రోజులైతే నేను దాన్ని అలో చేయను. మీరు కొన్ని ఆలోచన ఉంటే తీసేసుకోండి అమ్మాయిలు ఎవరన్నా. నో, అవసరమైతే కింద దానియాల్ గారి దగ్గర అన్ని సైజుల పాయింట్లు పెట్టి వస్తప్పుడు ఫ్రీగా పంచిపించి పోయేటప్పుడు మళ్ళీ తీసుకుంటాం కాకుంటే. కానీ నో, ఇంపాసిబుల్ అది. ఇట్స్ వెరీ సాడ్. మనకు ఒక బిబ్లికల్ మేనర్స్ ఉండాలి ఎప్పుడు. ఏ ఫ్యాషన్ అయినా, లోకంలో ఏ పద్ధతి అయినా నీ బిబ్లికల్ మేనర్స్ మీద ఎఫెక్ట్ ఇవ్వద్దు. దయచేసి మీరు ఒక మంచి మేనర్స్ మీద ఉండండి. అది 4వది. 5వది, 5th వన్, ఐ విల్ నాట్ డిఫైల్ మై హార్ట్ విత్ అన్బిలీఫ్. ఇక్కడ ఆపేద్దాం ఇంకా. ఐ విల్ నాట్ డిఫైల్ మై హార్ట్ విత్ అన్బిలీఫ్. అవిశ్వాసం చేత నీ హృదయాన్ని కుళ్ళిపోయేటట్టు చేయకండి ప్లీజ్. నీ హృదయానికి జీవం ఇచ్చేది ఏంటో తెలుసా? విశ్వాసమే. ఫెయిత్, బిలీఫ్. ఒక్కసారి అపనమ్మకం వస్తే అది నీ హృదయాన్ని మొత్తం కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. అందుకే సిచ్యువేషన్స్ ఎంత డిఫికల్ట్గా ఉన్నా ప్లీజ్ మీరు ఆ అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని మీ దగ్గరికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. లేకపోతే అది చాలా కష్టం. పేతురు అంటాడు 1వ పేతురులో, పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోయే బంగారం అగ్ని చేత పరీక్షించబడాలి అంటాడు ఆయన. బంగారం ఏది అనేది ఎలా తెలియాలి? మీరు భూటాన్ వెళ్ళారనుకోండి, మయన్మార్, భూటాన్, బర్మా కాదు ఇప్పుడు మయన్మార్, ఎస్
తెలుసా మీకు? బర్మా పేరే మయన్మార్. ఆ వైపు వెళ్తే మీకు ఎస్పెషల్గా భూటాన్లో ఈ మధ్యలో ఒక పెద్ద శోధన స్టార్ట్ అయింది. భూటాన్లో బంగారం తక్కువ దొరుకుతుందని. మీరు ఫాలో అవుతున్నారా? భూటాన్లో బంగారం ఇండియా కంటే 12 నుంచి 30,000 రూపాయలు తక్కువ తులానికి, 12,000 to 30,000. దాని మీద పెద్ద డిబేటు. ఆఖరికి ఏందా అని చూస్తే అది మంచి బంగారం కాదు. జస్ట్ నిన్ననే నేను దాని మీద ఒక పేపర్ చదివా, ఒక ఆర్టికల్. ఎందుకు అంత తక్కువకు వస్తుంది మన పక్కకే ఉన్న భూటాన్ దేశంలో అంటే మంచిది కాదు. అది ఎట్లా తెలిసింది మంచిది కాదంటే వాళ్ళు పరీక్షించారు. ఎట్లా పరీక్షిస్తారు బంగారాన్ని అంటే మళ్ళీ అగ్ని చేతనే. అందుకే మీరు బిజినెస్ టెక్నిక్ ఒకటి తెలుసా? స్టార్ పెడతాడు పైన. వాట్ డస్ మీన్? కండిషన్ సప్లై. వాడంతా చెక్ చేసి వాడి దగ్గరికి పోతే వాడు పేపర్ చూసి చూపిస్తున్నాడు, స్టార్ పెట్టినాగా. అందుకే అట్లాంటి స్టార్ కింద అక్షరాలు ఏ ఫాంట్లో ఉంటాయి? కనబడని ఫాంట్లో ఉంటాయి. మనం అది తప్ప అన్ని చదువుతాం. హియర్ గోల్డ్ ఈజ్ చీప్ అని పెట్టిండాడు. ఆ కింద స్టార్ పెట్టి మీరే పరీక్షించుకోండి అని పెట్టిండు. అది చూడం మనం. చీప్ ఒకటి, ఆ చీప్ 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 చీప్. బీ కేర్ఫుల్. విశ్వాసాన్ని పోల్చాడు అక్కడ. నశించిపోయే సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. కాబట్టి అల్టిమేట్గా నీ ఫెయితే, నీ విశ్వాసమే. హీబ్రూస్లో కూడా ఉంటుంది ఆ మాట. 3:12 హెబ్రీ పత్రిక 3:12 రాయబడిన మాట చూడండి. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి, డ్రిఫ్టింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, డ్రిఫ్టింగ్ ఫ్రమ్ గాడ్. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అంటాడు. దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసం. ఏ దేవుడు? జీవము గల దేవుడు. ఈవిల్ హార్ట్ ఆఫ్ అన్బిలీఫ్. చాలా జాగ్రత్తగా మనం ఉండకపోతే కనుక చాలా కష్టం. ఎఫెసీ పత్రిక 6:16, ఎఫెషియన్స్ 6:16 దీని మీద ఇంకొక మాట రాస్తాడు. ఇవన్నీగాక విశ్వాసం అనే డాలు పట్టుకోమంటాడు. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. విశ్వాసం అనేది డాలు. డాలు అంటే షీల్డ్ కదా. విశ్వాసం అనే షీల్డ్ పట్టుకుంటే ఏం చేస్తుంట? అపవాది అన్ని అగ్ని బాణాలను ఏం చేయొచ్చంట? ఆర్పేయచ్చంట. దాని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అన్నిటినీ ఆర్పడానికి మీరు శక్తివంతులగుదురు అని చెప్పాడు ఇక్కడ. కాబట్టి డు నాట్ డిఫైల్. పెట్టినాడు మళ్ళీ ఒకసారి. ఈ 5 విషయాల్లో మీ తీర్మానం కావాలి. డాడీ మీరు డిసైడ్ అన్నారు కదా, ఏ విషయంలో డిసైడ్ కండి అంటే ఈ 5 విషయాలు డిసైడ్ కండి. ఐ విల్ నాట్ డిఫైల్ మై బాడీ, ఐ విల్ నాట్ డిఫైల్ మై మైండ్, ఐ విల్ నాట్ డిఫైల్ మై లైఫ్, ఐ విల్ నాట్ డిఫైల్ మై మేనర్స్, ఐ విల్ నాట్ డిఫైల్ మై హార్ట్. ఇంకెన్నైనా ఉండొచ్చు. అట్లీస్ట్ ఈ 5 డిసైడ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రార్థన చేసుకుందాం.